ఈరోజు బైబిల్లో కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము విని దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనము పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై యుండుడి. ప్రార్థించుకుందాం. తలల వంచండి, కళ్ళు మూసుకుందాం. మా పరమ తండ్రి, ఎంతవరకు యేసయ్యా నీ పాద సన్నిధిలో కొన్ని మాటలు మేము విన్నాం. ఇదిగో చదవబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇందులో ఉన్న మాటలు నాయన మా జీవితాల్లో ప్రయోజనకరమైనటువంటి మాటలుగా వివరణ చేస్తూ ఉండగా ఆ వివరణలో మాకు ఈ వాక్యాన్ని అర్థమవ్వడానికి నీ సన్నిధి మాకు దయచేసి చేరియున్న కూడియున్న ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నాయనా బయటుండి వాక్యాన్ని వింటున్నారు వారందరినీ కూడా మీరు బలపరిచి ఆశీర్వదించి ఇంకనూ రాని వారు ఉన్నట్లయితే వారిని కూడా నీ సన్నిధికి నడిపించి మహిమ పొందండి, ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్యములో ఇందులోనూ దుర్వ్యాపారము అనే మాట మనకి కనిపిస్తుంది. చూసారా? ఏ వ్యాపారం? దుర్వ్యాపారము అనే మాట కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రసంగం అంశం కూడా దుర్వ్యాపారము అనే మాటతో కొన్ని మాటలు మీకు పంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. బైబిల్లో చాలా చోట్ల దుర్వ్యాపారము గురించి ఉంది. అది ఎందుకు రాసిందో, పౌలయ్య గారు ఎందుకు రాసించారో దానికంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దుర్వ్యాపారము గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాట. మంచి వ్యాపారం ఉంది, దుర్వ్యాపారం కూడా ఉంది. ఇందులో దుర్వ్యాపారం ఎందులో ఉందన్నాడు ఆయన? మత్తులో ఉందన్నాడు ఆయన. ఎందులో ఉంది? మత్తులో ఉంది. ఈ మత్తు అనేది నేటి దినాల్లో మనం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు మనకి జరుగుతూ ఉన్నాయి. ఈ మత్తు పదార్థాలు 1, 2, 3 కాదు, చాలా మనం గమనిస్తూ ఉన్నాం. దానిని బైబిల్లో చూస్తే ద్రాక్షారసము అన్నాడైనా. ఏమన్నాడు? ద్రాక్షారసము అన్నాడైనా. ఆనాటి కాల దినాలలో, పితరుల కాలంలో ద్రాక్షారసం అనే మాట వాళ్ళు వాడేవారు. ఈరోజు మనం ఏం చెప్తున్నామంటే మద్యం. ఏమంటున్నాము? మద్యం, మందు త్రాగుట, తర్వాత బీరు, రమ్ము, రకరకాల పేర్లు ఉన్నాయనుకోండి. ఇవన్నీ కూడా వాటికి పెట్టినటువంటి పేర్లు అన్నమాట. ఓకే, మీరేమనుకుంటారంటే మేము బీర్లు తాగుతున్నామా, మేము మందు కొడుతున్నామా అనుకుంటారు. మీ గురించి అంటే మీ గురించి కాదు. ఒకవేళ మీలో మత్తు ఉందనుకో, అదే పొజిషన్లో ఉన్నారని దాని సాదృశ్యం. అంచేత మత్తులై ఉండకడి అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తులై యుండకుడి అని చెప్తున్నాడు. మత్తులై ఉంటే అది దుర్వ్యాపారము అన్నాడు ఆయన. స్పష్టంగా పౌలయ్య గారు, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు, ఆయన నోటి మాటతో రాయబడి ఉన్నటువంటి మాట ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలతో ఆటలాడుకుంటే అర్థం కాదు, దిక్కుల్ని ఎదుక్కుంటే అర్థం కాదు, మాట్లాడుకుంటే అర్థం కాదు. అనవసరమైనటువంటి మాటలు చెవున పెట్టుకుంటే ఎవరికి
అర్థము కానీ కాదు. చాలా జాగ్రత్తగా మనము వాక్యము మనం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున యవనస్తులు ఏం చేస్తూ ఉన్నారంటే దుర్వ్యాపారం చేస్తున్నారు. దేనివల్ల? మత్తు పదార్థములను బట్టి. అందులో మెయిన్ ఏంటంటే రక్షణ పొందుకున్నవారు. ఎవరు? రక్షణ పొందలేనటువంటి వారి గురించి నేను మాట్లాడడం లేదు. రక్షణ పొంది మందిరములో నడచి లోక ఆశల మీద ఉండి ఈ మత్తు పదార్థముల చేత అలవాటైపోయి దేవుని సన్నిధి మరచి నేను రక్షణ పొందుకున్నాను అనే పదాన్ని విడిచిపెట్టి లోకమంతా కూడా నాదేనని, నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేసుకుంటానని అని విర్రవీగుతున్న మొనగాడైన ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రక్షణ పొందుకున్నవారు. రెండోది, రక్షణ పొందుకున్నవారు యేసు రక్తము చేత పేర్లు పెట్టుకున్నవాళ్ళు. నెంబర్ 2 కేటగిరీ. నెంబర్ 3 కేటగిరీ ఏంటంటే రక్షణ పొందుకొని ఉన్నటువంటి వాళ్ళు ఒకానొక సమయమందు బైబిల్ చదివి వాక్యానుసారముగా నడిచి దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని లోకములో దిగజారిపోయి ఇక దేవుడు లేడు, మందిరము లేదు, ఇదే నాకు దేవుడు అని నమ్ముకొని దేనిని? మద్యాన్ని. అదే దేవుడు నమ్ముకొని విర్రవీగుతున్నటువంటి నేటి దినాలలో కుర్రకారులు మనకి కనబడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దుర్వ్యాపారము, దీనిని దుర్వ్యాపారము అన్నారు. ఇక దుర్వ్యాపారమును గురించి ఇంకా చూస్తూ ఉంటుంటే మొబైల్లో కొన్ని గేములు వచ్చాయండి. బిగ్ డాడీ గేమ్. చెప్పండి, గేమ్ పేరేంటి? బిగ్ డాడీ గేమ్. ఈ గేము ఓపెన్ చేస్తే ఇది దుర్వ్యాపారం ఉంది ఇందులోను. మీ మొబైల్లో లేకపోవచ్చు, నా మొబైల్లో లేకపోవచ్చు. కానీ అమెరికన్లో ఒక టెక్నాలజీ కనిపెట్టి అందులో ఒక యాప్ను కనిపెట్టారు. ఏం గేమ్ చెప్పాను? బిగ్ డాడీ గేమ్. ఈ బిగ్ డాడీ గేము అనేది ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ చేస్తారు. ఒకడు ఏం చేస్తాడంటే ఏ ఊరది, లోవా వెళ్ళాడంట. ఇంచుమించు 4 లక్షలతో చేతిలో పట్టుకుని, ఒరే బిగ్ డాడీ గేము మనము ఆడుతూ ఉన్నాం, కూడా సర్వనాశనం చేసేయడం జరిగింది. దీన్ని బిగ్ డాడీ గేమ్ అన్నారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక గేమ్ ఉంది, క్రికెట్ బెట్టింగ్. ఏంటి? క్రికెట్ బెట్టింగ్. ఇది కూడా ఆన్లైనే. క్రికెట్ బెట్టింగ్ ద్వారా గేమ్ అన్నమాట. ఇది కూడా సర్వనాశనం చేసేదన్నమాట. ఇక మూడోది ఏంటంటే ఆన్లైన్ స్పెషాలిటీ గేమ్. ఈ గేమ్లు ఒక యాప్ ద్వారా వచ్చి నేటి దినాలలో కుర్రోళ్ళు, అమ్మాయిలు పాడైపోయి గంజాయి అన్నారు. గంజాయి అంటే మద్యము కాకుండానే గంజాయి అనేది వేరొక మందనమాట, మొత్తం అన్నమాట. అది కూడా ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు తీసుకుంటున్నారు, అబ్బాయిలు తీసుకుంటున్నారు, సర్వనాశనం అయిపోతూ ఉన్నారు. ఆ గంజాయి అనేది ఏం చేస్తుందంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి పంపుతుంది ఆ గంజాయి అనేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటివన్నీ కూడా అచ్చమైన, స్వచ్ఛమైన, ఎప్పుడో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించినటువంటి మాటలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే మద్యములో వ్యాపారము కలదు అన్నాడు ఆయన.
అంటే మత్తులో వ్యాపారము కలదు. అలాంటి మత్తు దగ్గరికి నువ్వెందుకు వెళతావు? మత్తుతో నీకు పని ఏముంది? మత్తుతో నువ్వు దగ్గరికి వెళ్ళవలసిన పని ఏముంది అని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. ఉదాహరణ, తప్పిపోయిన కుమారుడు గురించి మనకు బాగా తెలుసు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రికి ఎంతమంది కుమారులండి? 2 కుమారులు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే దుర్వ్యాపారం చేశాడు. ఆ మాట నేను చూపిస్తాను. లూకా సువార్తలో రండి ఒకసారి. లూకా సువార్త 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం 13వ వచనం చదవండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన దుర్వ్యాపారము వలన పాడు చేసెను. మొట్టమొదట ఏం జరిగింది ఇక్కడ? తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నా ఆస్తి నాకు పంచేయండి, సరిసగం ఇచ్చేయండి. తండ్రి అంటాడు, ఒరేయ్ ఆస్తితో నీకు పనేంట్రా? మనకు కావలసినవి అన్నీ కూడా ఉన్నాయి కదా, అనుభవించవలసిన అనేకమైన ఉన్నాయి కదా. నీ అన్న ఎలాగైతే కష్టపడి పని చేస్తా ఉన్నాడో వాడితో కూడా తిరిగి నువ్వు పని చెయ్యి అని చెప్పినా కానీ వాడు తలకి ఎక్కించుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. వాడు స్నేహితులతో కలిశాడు. ఎలాంటి స్నేహితులు? పాడు చేసే స్నేహితులు, అల్లరి చేసే స్నేహితులు, అల్లరి నేర్పించే స్నేహితులు, పాడైపోతున్నటువంటి పనులు నేర్పించే స్నేహితులు. నేటి దినాలలో ఎలాంటి స్నేహితులు లేకపోలేదు, ఉన్నారు. చదువులు పాడు చేసే స్నేహితులు, రాత్రి నాన్నగారు చెప్పినట్లుగా బీచ్ల దగ్గరికి వెళ్ళి పాడు చేసే స్నేహితులు, ఎంతమంది స్నేహితులు ఉన్నారో. తప్పిపోయిన కుమారుడి దగ్గర స్నేహితులు ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పారంటే వీడికి, ఒరేయ్ మీ నాన్న దగ్గరికి వెళ్ళు, నా వాట నాకు ఇచ్చేయమని అడుగు. ఎవనన్నాడు అనుకో, కొల్లర్ తీసి ఇచ్చేస్తాడు, అందులో డౌట్ లేదు. ఏం చేయండి రా, ఆ ఆస్తంతా కూడా తెచ్చి నేను ఏం చేయను అని అడుగుతూ ఉన్నాడు. ఒక మంచి వ్యాపారం మనం చేయబోతూ ఉన్నాం, ఒక మంచి వ్యాపారాన్ని మనము చేయబోతున్నామని ఇక్కట్లు పెట్టి ఇబ్బందులు పెట్టి ఆ చిన్న కుమారులను తండ్రి దగ్గరికి పంపించడం జరిగింది. తండ్రి చేసినది ఏమి చేయలేక చివరికి ఏం చేశాడంటే ఆస్తి పంచిపెట్టేశాడు. అయితే నీ బాధ నువ్వు పడు, నీ అవస్థలు నువ్వు పడు, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండు అని ఆ వాటా పంచేశాడండి. ఆ ఆస్తిని తీసుకుని వచ్చి చాలా పాడు పనులు అక్కడ చేయడం జరిగింది. ఏంటంటే పని, ఈ స్నేహితులతో కలిసి అల్లరి, పాడు పనులు, భయంకరమైనటువంటి ఆ డబ్బంతా కూడా సర్వనాశనం అయిపోయింది. కానీ 1 రూపాయి ప్రయోజనం లేదు. దీనిని ఏమన్నారంటే దుర్వ్యాపారము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఇవ్వలేదనుకో, దుర్వ్యాపారము. నువ్వు దేవునికి ఇవ్వవలసిన దశంభాగాన్ని నువ్వు ఇవ్వకుండా ఆ దశంభాగం తీసుకుని వెళ్ళి నువ్వు సొంత ఖర్చులకి ఉపయోగించావనుకో, దుర్వ్యాపారం. తర్వాత నువ్వు కానుక ఇవ్వవలసిన సమయంలో ఇవ్వకుండా ఆ కానుక తీసుకుని వెళ్ళి నీ సొంత పనులకు నువ్వు ఖర్చు పెట్టావనుకో, అది దుర్వ్యాపారం. అందరికీ అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. 2 చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దుర్వ్యాపారము
నేటి దినాలలో దుర్వ్యాపారము కలదు. కువైట్ దేశంలో అమ్మ నాన్న కష్టపడి ఇక వాళ్ళు ఏంటది ఆ డబ్బులు పంపిస్తూ ఉంటుంటే ఏమి తెలియక ఏం చేస్తూ ఉన్నారంటే పాడు పనులు చేస్తూ ఉన్నారు, భయంకరమైన పనులు. స్నేహితులు తీసుకుని వచ్చి స్నేహితులకి విందులు, వినోదాలు, ఒక్కొక్కటి దగ్గర తాటికాయ అంత సెల్లం, ఆ సెల్లలతో పనికిమాలిన పనులు. ప్రతి ఒక్కరూ కూడా, ఏ ఒక్కరిలో కూడా ఏమీ లేదంటే మానవత్వం లేదు, ప్రయోజనకరమైన మాటలు కూడా లేవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుర్వ్యాపారము కలదు. అలాంటి దుర్వ్యాపారములో నుండి నువ్వు బయటికి రావాలంటే మనమంటే మనము కాదు, ఆ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారంటే వాళ్ళు. నువ్వు బయటకు రావాలి అంటే మరలా పాప క్షమాపణం అనేది ఆయన సన్నిధిలో ఉంది అంటే నీవు వస్తే చేర్చుకుంటాడు ఆయన. నువ్వు రాకుండా అందులో ఉంటే కాక ఆ దుర్వ్యాపారము వలన చచ్చిపోతావు. చివరికి పరలోకం అనే తరుణాన్ని నీకు ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు, తమ్ముడు ఓకేనా? టైం పడుతుందా? ఓకే, థ్యాంక్ యూ. తప్పిపోయిన కుమారుడు జీవితంలో ఈ విధంగా పరిస్థితులన్నీ కూడా జరిగాయి. చివరికి డబ్బంతా అయిపోయాక ఏమనుకున్నాడు? నేను నా తండ్రి దగ్గరికే వెళ్ళకూడదు. ఎలాగెళ్ళాలి? ఒక కూలివానిగా నేను వెళ్ళాలనుకున్నాడు, క్షమాపణ పొందుకోవాలనుకున్నాడు. నిజంగా నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా అన్న ఆలోచన తప్పిపోయిన కుమారుని జీవితంలో కలిగింది. కానీ తండ్రికి ఉన్నటువంటి మనసు ఎలాంటి మనసు అంటే, వాడు నా కొడుకే కదా, వాడు నా కుమారుడే కదా, ఆ వస్తున్నవాడు నా కొడుకే కదా, నేను చేర్చుకోవాలన్న తపన, అంత మంచి మనసు, మంచి హృదయాన్ని ఒక తండ్రికి ఒక తల్లికి మాత్రమే ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడక్కడ కఠినమైనటువంటి తల్లిదండ్రులు ఉంటారనుకోండి, అది వేరే సంగతి. కానీ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిచ్చేది ఏంటంటే దుర్వ్యాపారము నుండి దేవుడు విముక్తి అనేది మనకు దయచేశాడు. ఆ విముక్తి, ఆ విడుదల పొంది ఆయన సన్నిధిలో ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం తీయండి, 23వ అధ్యాయం. 23వ అధ్యాయంలో 30వ వచనం చదవండి. ద్రాక్షారసముతో చదవండి 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 అమ్మా. చాలమ్మా, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ద్రాక్షారసము ప్రొద్దుపుచ్చువారికే కదా, కలిసిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసం ఎలాగుంటుంది? మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలు తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకు, పిమ్మట అది సర్పము వలె కారచును, కట్లపాము వలె కాటు వేస్తుందంట. చూడండి, సామెతల గ్రంథంలోనండి ఎంత స్పష్టమైన శ్రేష్టకరమైన మత్తు గురించి వ్రాసి ఉంచాడు, గమనించాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అది మెరుస్తుందంట, తలతలలాడుతుందంట, ఎర్రగా ఉంటుందంట, సూపర్గా ఉంటుందంట. ఆ సూపర్గా ఉన్నదాన్ని దాని దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? ముసలోడా? ఎవరు వెళ్తున్నారు? యవనస్తులు వెళ్తున్నారు. యవనస్తులు వెళ్ళి అది నాకు కావాలనుకుంటున్నారు, అది తాగుతున్నారు, డ్యాన్స్ వేస్తూ ఉన్నారు, దొల్లుతూ ఉన్నారు. వాళ్ళ నోటంట వచ్చినటువంటి మాటలు భయంకరమైన మాటలు వస్తూ ఉన్నాయి. దెబ్బ కొట్టినను తెలియలేదంట. ఏంటంట? దెబ్బలు కొట్టినను తెలియలేదు. అంటే దానికి అర్థమేంటి? మత్తులో ఉన్నారు కనుక. అలాంటి మత్తులో నుండి దూరపరచబడాలి యవనస్తుడా. ప్రభు కోరుతా ఉన్నాడు. నేటి దినాల్లో ఆడపిల్లలు కూడా గంజాయి తాగి మత్తులో పడిపోయి, చతికిలు పడిపోయి, వాళ్ళు నిజంగా చూస్తూ ఉంటుంటే ఎంత బాధ కలుగుతుందంటే అంత బాధ కలుగుతుందంటే నిజంగానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది టీవీ చూసే న్యూస్ ఛానల్ కాదు ఇది. లేకపోతే బయట మనకి స్పష్టముగా యథార్థముగా మన కన్నులు ఎదుట జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మత్తులో నుండి విడువబడాలి. ఆ మత్తులో నుండి నువ్వు ఉండి విడువబడాలి. ఈరోజు మన క్రైస్తవులకి ఎలాంటి మత్తు ఉందంటే, క్రైస్తవులకు మత్తు ఎలాగుందంటే, వాళ్ళకి పాపం ఇండ్ల దగ్గర ఎలాంటి మత్తున్నా కానీ నిద్ర పట్టదు వాళ్ళకి. ఎక్కడ నిద్ర వస్తుంది? మందిరానికి వస్తే సూపర్గా పడుతుంది. వారిని ఏమండం లేదు, మిమ్మల్ని ఏమండలేదు ఆయన. ఎవరైతే అలా చేస్తున్నారో వారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత మత్తు నుండి విడువబడాలి. అందుకనే అంశుత్ మేరీ గారు ఈ పాట రాశారు కదా. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విషసర్పము, యువక అది కాలు జారే స్థలము. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విషసర్పము, యువక అది కాలు జారే స్థలము. ఉన్నావు నీవు పడగ నీడను, అది ఎంత ఘోర నరకము. యువక అది ఏ నిత్య నరకము. ఉన్నావు నీవు అది ఎంత ఘోర నరకము. యువక అది ఏ నిత్య మరణము. కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము. యువక ఉన్నావు నీవు పడగ నీడలో, అది ఎంత ఘోర నరకము. యువతి అది ఏ నిత్య నరకము. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ నన్ను చూస్తుంటే నాకు జాలేసుకొస్తుంది. ఏం చేయను. మీరు అలాగే చూస్తున్నారు. ఆడు పాడుకుంటే పాడుకున్నాడు, మనం పాడుకుంటే పాడుకుందాం, లేదంటే లేదు. వద్దు లెక్క, టైం అయిపోయింది అక్క, 12:30 అయిపోయింది. ఇంకా కొన్ని మాటలు మాత్రమే చెప్పి నేను ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరలా వీళ్ళు ఏం చేస్తారంట? నేను ఎప్పుడే నిద్ర మేలుకొందును. అప్పుడైనా బుద్ధి లేదు వీడికి. ఇప్పుడే నిద్ర మేలుకొందును, మరలా అక్కడికే వెళ్తాను. ఎక్కడికి? మరలా ఎక్కడికి వెళ్తాను?
ఆ మత్తు తాగడానికి, ఆ మత్తు దగ్గరికి వెళ్ళడానికి. ఆ మత్తు అంటే నాకు చాలా ఇష్టం కనుక అందులోకే వెళ్తాను అని భ్రమ అక్కడికే లాగుతుంది. అక్కడికే వెళ్ళి మరలా ఏం చేస్తారంట, నిద్ర మేలుకున్న తర్వాత నేను అనవసరంగా ఏదో పని చేశాను, పప్పులో కాలేసాను, ఇలాంటి పనులు చేయకూడదు అన్న విశ్వాసం తపన వాళ్ళకి లేదు. అయినా కానీ నిద్ర మేలుకుంటారంట. కానీ మరలా ఎక్కడికి వెళ్తాను, మత్తులోకే వెళ్తాను. మళ్ళీ మరలాగా మత్తులోకి వెళ్తాని దానిని వెతుకుతా ఉన్నాను. దేనిని? ఆ మత్తునే వెతుకుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం చూడండి, 5వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి నపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్రవ్యము, ఇది కూడా ముందే ఏంటి? ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందుతాడా? తృప్తి నొందడు. ఎన్ని సంవత్సరాలు తాగినా, ఎన్ని రోజులు తాగినా, ఎన్ని రోజున ఆ ద్రవ్యముతో కూడా పెట్టుకుని వెళ్ళినా ఆడికి ఏమన్నా తృప్తి ఉందా? డబ్బు అయిపోతుంది, లక్షలు అయిపోతాయి, వేలు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. కానీ ఆడి జీవితంలో సుఖం ఉందా? వాడి జీవితంలో సంతోషం ఉందా? వాడి జీవితంలో శాంతి ఉందా? వాడి జీవితంలో నిద్ర అనేది ఉందా? నిద్ర లేదు. ఏమండి? ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత ఏంటంట? ధన సమృద్ధి. 2 రకాల ధనాలు ఉన్నాయంట. ఏ ధనాలు? 2 రకాల ధనాలు ఉన్నాయంట. ఏమేం ధనాలు చెప్పండి ఒకసారి. ఏం ధనం ఉంది? అవండి, ఈ లోక ధనం. ఏ ధనం? ఈ లోక ధనం. పోస్ట్ ఆఫీస్ ధనం కాదు, బ్యాంకు ధనం కాదు. ఇదంతా ఒకటే ధనం. మీకు అర్థమైందా? గాడ్రేజ్ బీరువాలో ఉన్న ధనం, పోస్ట్ ఆఫీసులో ఉన్న ధనం, బ్యాంకులో ఉన్న ధనం అంతా ఒకటి. ఈ లోక ధనం అది. ఈ లోక ధనము చచ్చినా బతికినా అదేమవుతుంది? అలా ఉంటుందా? ఏమవుతుంది చెప్పండి? అలాగే వెళ్ళిపోతుంది. పొట్టు చూడండి ఎలా ఎగిరిపోతుందో, అలాగే ఎగిరిపోతుంది. ఎగరలేనటువంటి ధనం ఒకటి ఉంది. ఏమండి? ఎగరలేనటువంటి ధనం, కదలలేనటువంటి ధనం. ఆ ధనం దగ్గరికి మనం వెళ్ళాలి. ఏ ధనం దగ్గరికి? ఆ ధనం దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ ధనం దగ్గరికి, ఆ ధనము ఒక్కొక్కరి ధనము ఆయన సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ విషయం చూపిస్తాను. మత్తయి సువార్తకు రండి, మత్తయి సువార్తకు రండి. 6వ అధ్యాయం. అది ముయ్యకండి. మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోను 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాని తినివేయదు, దొంగల కన్నము వేసి దొంగలరు. నీ ధనమెక్కడ నుండును అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండుని ఎడల
నీ దేహము అంతయు వెలుగుమయమైయుండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ధనాన్ని ఎవడో కూడా ఎత్తుకెళ్ళరు, దొంగిలించరు. ఆ చిమ్మిటి కూడా పట్టదు. చిమ్మిటి అంటే చెదారం, లేకపోతే నలిగిపోవడాలు, కాల్చేయడాలు, అలాంటివి ఏమి ఉండదంట. అలాంటి ధననిధి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాలి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి? ఈ లోకము ధనము కంటే, ఈ లోకము సుఖభోగ్యముల కంటే, ఈ లోకము యొక్క భయంకరమైనటువంటి మత్తు పదార్థముల కంటే అసలైనటువంటి ధననిధిని అక్కడ తెలుస్తున్నాడంటే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూస్తూ ఉంటుంటే ధనము గురించి ఇంకా చూస్తూ ఉంటే అనేకమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి దగ్గరికి రండి. మూసేసరా? 5వ అధ్యాయంలోనూ మనం చదువుకున్నాం కదా, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువగుదురు, కన్నులారా చూచుటేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఎవరికి నిద్ర ఉంటుందంట? కష్టజీవులకి నిద్ర ఉంటుంది. ఆహారం చెప్పండి. ఆహారం కడుపు నిండా భోజనం తిని హాయిగా పడుకోవచ్చు. అది నెంబర్ 1. నెంబర్ 2 కేటగిరీ ఏంటంటే ధన సమృద్ధి వలన. ఏ వలన? ధన సమృద్ధి వలన. ఈ ధన సమృద్ధి వలన బ్రెయిన్ అంతా కూడా ఖరాబ్ చేసుకుని, బ్రెయిన్ అంతా కూడా అదో కింద అయిపోయి, ఈ ధన సమృద్ధి కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే ఆలోచనలు, బ్రెయిన్ ఈ యొక్క సభ్యతమైపోయి ఆలోచనలన్నీ కూడా దాని చుట్టే తిరుగుతాయే గనక ఎంత మాత్రము వారి జీవితంలో చెప్పండి నిద్ర పడుతుందా? భోజనం చేస్తారా? చేయలేరు. మనం ఏమనుకుంటామంటే, ఒరే ఆడున్నవాడురా, ఆడికి లోటేటి, బోల్డ్ ఎకరాలు ఉన్నాయి ఆడికి. వింటున్నారే మాట? జాగ్రత్తగానే అంటే బోల్డ్ ఎకరాలు ఉన్నాయి, పోయేదేముంది? స్పాంజీ పరుపు మీద అలాగ పడుకుని అలాగ తినేయచ్చు. వాళ్ళకున్న బాధ ఎలుగు తెలియదు. మీకు అర్థమైందా? వాళ్ళకున్న బాధ ఎలుగు తెలియదు. పేదోడు చేసే పని ఏంటి? ఉదయం అంతా కూడా కష్టపడతాడు, సాయంకాలం వరకు కూడా జీతం తెచ్చుకుంటాడు. ఆ జీతంతో సరుకులు తెచ్చుకుని తిని, ఉంటే తినడం, లేకపోతే ఉండడం, చక్కగా పండుకోవడం, ఆ విధంగా ఉంటుంది. ధనమున్న చోట వాళ్ళకి ఎంత మాత్రము అది కుదుట పడే వరకు నిద్ర పట్టదు సుమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉంటుంటే ధనాపేక్షను వదిలిపెట్టాలి, మత్తును వదిలిపెట్టాలి, దానిని దుర్వ్యాపారము నుండి వదిలిపెట్టి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం కూడా చెబుతాం. ఇంకో విషయం కూడా ఏంటంటే, మన తల్లిదండ్రులు మనకి డబ్బులు ఇచ్చారనుకోండి, పిల్లలు వినండి, మన పిల్లలు మన తల్లిదండ్రులు మనకు డబ్బులు ఇచ్చారనుకోండి, ఎందుకు ఇస్తారు డబ్బులు? ఏదైనా ప్రయోజనకరమైనవి కొనుక్కోరా నాయనా అని. అనవసరంగా ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి స్నేహితులకి ఖర్చు పెట్టడం. ఏమండి? నెంబర్ 2, దేవునికి వ్యర్థమైనవి ఖర్చు పెట్టడం,
వాక్యానికి విరుద్ధమైన దానికి ఖర్చు పెట్టడం వలన దుర్వ్యాపారము చేయగలుగుతున్నావనే మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయకూడదు? దుర్వ్యాపారము చేయకూడదు. రెండోది, మరలా దాని జోలికి వెళ్ళకూడదు. దేని జోలికి? మత్తు జోలికి వెళ్ళకూడదు. మూడోది, ధనము ఉన్న చోట నిద్ర పట్టదు. నాలుగోది, పరమంద ధనమును వెదకుడి అన్న విషయాలు, 4 విషయాలు మీకు అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన స్థితులు ఎలాగున్నాయి, మన పరిస్థితులు ఎలాగున్నాయి, ఎలాగ ఉంటున్నాము? దేవునికి ఇష్టానుసారముగా, దేవునికి ప్రేమించే బిడ్డలముగా ఆయన దగ్గరలో మనం ఉంటున్నామా? లేకపోతే మనకు నచ్చినటువంటి సమయానికి వస్తున్నామా? లేకపోతే దైవజనులు మనకిచ్చినటువంటి సమయానికి మనం వెళ్తున్నామా? లేకపోతే అనవసరంగా మనము గలిబిలిగా మనం చేస్తూ ఉన్నామా అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక బయట ఉన్న వారి గురించి కూడా ఒక మాట కూడా గమనించగలం మనం. ఏంటంటే, బయట ఉన్నవారు వాక్యము వింటే పర్లేదు, వాక్యం వినకుండా కబుర్లు చెప్పుకొని అలాగు చేస్తేగాక ఆయన జీవ గ్రంథములు లెక్కించబడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారు ఏంటో, బయట ఉన్న వారి గురించి చెప్తున్నాను. మీరు ఏం చేస్తున్నారు ఏంటో. ఇంతవరకు అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా ఏం తెలిసేది కాదు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఆన్లో ఉన్నాయి. ఓ నాయన, నీకు ధనవరా నాయన, ఏంటిది? సీసీ కెమెరాలు అన్నీ కూడా ఆన్లో ఉన్నాయి. టీవీ ఉంది, ఆ టీవీలో కనబడుతున్నాయి. జెండాటర్ దగ్గర ఏం జరుగుతుందో, అక్కడేం జరుగుతుందో, సందులో ఏం జరుగుతుందో, వెనక్కి ఏం జరుగుతుందో చుట్టూ కూడా కెమెరాలు ఉన్నాయి. కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరంలో ఒక్క కెమెరా కూడా పెట్టించలేదు, పెట్టకూడదు కూడా. అర్థమైందా? చుట్టూ ఎందుకు పెట్టించామంటే, ఈ మధ్య కాలంలోనూ కొన్ని పరిస్థితులు బాగోట్లేదు, అందువలన ఈ కెమెరాలు పెట్టించడం జరిగింది. కనుక మీరు అజాగ్రత్తగా ఉండి మీరు ఏం చేస్తున్నారు అన్న సంగతి అక్కడ బుక్ చేయాలి. కనుక జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ. గనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అటువంటి భయంకరమైనటువంటి దుర్వ్యాపారము నుండి విడిపించబడి యవనస్తుల కొరకు మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనం ధననిధి, పరలోకమనే ధననిధి తెరచుటకు ఆయన సమయాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. కనుక మనమందరము కూడా సాగిలపడదాం, ఆయనకు మొర్ర పెడదాం, వాక్యానుసారంగా నడుద్దాం. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ యొక్క దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యా, ఈ దినమందు యేసయ్యా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ కూడా 2-3 నిమిషాలు ప్రార్థనలో కనిపెడతాం. వాక్యం అయిపోయింది, అందరము కూడా ప్రార్థనలో కనిపెడతాం. యేసయ్యా, ఈ దినమందునైనా దుర్వ్యాపారమునైనా భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో జరుగుతూ ఉన్నాయి. వాటి కొరకునైనా ప్రభువా, నీ వాక్యం ఎంతో సెలవిస్తూ ఉంది. మత్తులో దుర్వ్యాపారము కలదు అని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారి ద్వారా మాకు నేర్పిస్తూ ఉన్నటువంటి మాటలు మాకు హెచ్చరిస్తూ ఉన్నాయి నాయన. అటువంటినైనా మత్తులోకి మేము వెళ్ళకుండా, మత్తులోనైనా దిగజారిపోకుండా నాయన, ఇదిగో ప్రభువా, ఒకవేళ నాయన నీ సన్నిధికి ఇవ్వవలసిన సమయాన్ని మేము ఇవ్వలేకపోతూ ఉన్నామేమో, లేకపోతే నీ సన్నిధికి అర్పించవలసినవి మేము సమయానికి మేము అర్పించలేకపోతున్నావేమో. ఒకవేళ అర్పించకపోతే, సమయానికి మేము రాకపోతే మమ్మల్ని మన్నించినైనా, మమ్మల్ని క్షమించినైనా నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాము నైనా, నీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము నైనా. ఈ దినమందు యేసయ్యా
నాయన ప్రభువా నీ కృపతోనైనా మరొక్కసారి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని మండించి నీ కృపతో బలపరచమని ప్రభు పాద సన్నిధిలో వాక్యానుసారముగా నడిచి దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనము పొందుకోవలసిన వారమై ఉన్నాం. మా పరమ తండ్రి యేసయ్య నీ పాద సన్నిధిలో స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున పరిశుద్ధుడైనటువంటి పౌలయ్య గారు నేర్పించినటువంటి మాటలు, మత్తులో దుర్వ్యాపారము కలదు అని నీ వాక్యము మాకు సెలవిస్తూ ఉంది నాయన. అందులో నుండి నాయన విడిపించబడాలి నాయన. ఇదిగో ఎవరైతే నాయన మత్తులో ఉండి లీనమైపోయారో వారితో మాట్లాడు నాయన, వారిని సంధించు నాయన, వారికి బుద్ధి చెప్పండి నాయన, మారు మనసు దయచేయండి నాయన, మెలకువ దయచేయండి నాయన. నాయన వారు ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా, వారు హృదయాలు నాశనం చేసుకోకుండా, వారి మనసులను నాశనం చేసుకోకుండా ఇదిగో యేసయ్య ప్రతి బిడ్డను నాయన నీ సన్నిధిలో నడిపించు నాయన. వారందరితో మాట్లాడండి నీ పేర్లు పెట్టుకొని నీలో ముందుకు సాగుతూ నాయన ప్రభువా నీ సన్నిధిలో నాయన ఒకానొక సమయం ముందు వాక్యాన్ని చదివి నాయన నీలో ముందుకు సాగుతూ ఉండేవారు. అలాంటి వారి గురించి నాయన మేము ఎంతగానో బాధపడుతూ ఉన్నాం. వారిని రక్షించుకుని నాయన నీ సన్నిధిలో నడిపించు నాయన. వారికి మారు మనసు దయచేయండి నాయన. ఇదిగో నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలనే మనసు, దేవుని యొక్క సన్నిధిలో నాయన మారు మనసు పొందాలనే మనసు, స్తుతించాలనే మనసు, ఆరాధన చేయాలనే మనసు, వాక్యమును చదవాలనే మనసు ప్రతి బిడ్డలో తాకండి. ప్రతి బిడ్డను మండించు నాయన. నీ కృపతో బలపరచుమను నాయన. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఆశీర్వదించండి, మహిమ పొందండి ప్రభువా. నీ కృపలో వర్ధిల్లవడానికి నాయన వాక్యానుసారముగా మేము ఎదగడానికి, వాక్యానుసారముగా మేము జీవించడానికి నాయన ఈ లోక ధనము కంటే నాయన పరలోకమైనటువంటి ధననిధిని మేము చూడడానికి నాయన మా కన్నులు మరొక్కసారి తెరవ చేయమని నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆశీర్వదించండి, మహిమ పొందండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థించుకుని వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. సమయం నాకు ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ.